మరి ఎన్నో దేశాల్లో ఆయన పాడింది. ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, మలేషియా కానీ, ఇప్పుడు ఫ్రాన్స్ కానీ, మరి అన్ని దేశాల్లో సంగీత కచేరీలు చేసి మన దేశంలో ఉన్నటువంటి బిరుదులన్నీ ఒక భారతరత్న తప్పనిచ్చి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్ని బిరుదులని అన్నీ కూడా పొందారు. అలాగే డాక్టరేట్స్ అయితే లెక్కలేదు. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అన్ని యూనివర్సిటీల నుంచి కూడా ఆయన డాక్టరేట్ కూడా పొందినటువంటి మహానుభావుడు ఆ సరస్వతి దేవి ముద్దుబిడ్డ మరి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అలాంటి మహానుభావుడికి మరి ఈ రోజున మనం నివాళులు అర్పిస్తే, అలాంటి మహానుభావుడిని మనం గుర్తు చేసుకుంటే ఆ సాక్షాత్తు ఆ సరస్వతి దేవిని గుర్తు చేసుకున్నట్టే అని మీ అందరూ చెప్పడానికి రమ్మని చెప్పడం జరిగింది. రెండో తల్లి ఈ శ్రీ అమ్మవారి ఉపాసన వల్ల కానీ, ఈ సంగీత సాధన వల్ల కానీ మనిషి యొక్క ఆలోచన మరి వేరే రకమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండటం, దురలవాట్లకు లోను కాకుండా ఉండటం. మీకు తెలుసో తెలీదో చాలామంది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు, సంగీతం అనేది ఎన్నో జబ్బులను కూడా నయం చేసే శక్తి ఆ సంగీతానికి ఉంది. మరి అంత గొప్ప ఈ సంగీతానికి, ఈ సంగీత మరి కళాకారులకి ఆదరించాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంది. మరి ఈ సందర్భంగా మరి రాఘగోపాలరావు గారు సినిమాలో డైలాగ్ కూడా ఉంది, మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి, ఆ కళాపోషణ లేకపోతే గుడ్డికిను మనిషికి తేడా అని చెప్తాడు ఆయన. చాలా చక్కగా చెప్పాడు ఆయన, అందరికి అర్థమయ్యే భాషలో. సో కాబట్టి మన పిల్లల్ని మనం ఎంతసేపు చదువే కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం, ఈ సంగీతం నేర్పించడం, పిల్లలు మరి వేరే దురలవాట్లు లోను కాకుండా ఉంటారని, దానికి మీ అందరూ కూడా మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని రాబోయే తరాలకి ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క ప్రాశస్తాన్ని చెప్పాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఈ కార్యక్రమం అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచే పువ్వు పరిమళిస్తుంది, పుట్టిన పువ్వు వెంటనే పరిమళిస్తున్నట్టు విధంగా చిన్ననాటి నుంచే వారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, సంగీతంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని చిన్నప్పుడే గుర్తించి అప్పటి నుంచి దాదాపు 85 సంవత్సరాలు వారి జీవితకాలం మొత్తం కూడా సంగీతానికే కేటాయించిన గొప్ప మహనీయుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం ఏ పౌరాణిక జానపద చిత్రాలు చూసినా కూడా మనకి సుపరిచితులు, సంగీతం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు మరింతగా ఆయన గురించి తెలుసుకోవచ్చు. కానీ సామాన్యంగా కాస్త సంగీతం ఆ విషయాల పట్ల అవగాహన తక్కువ ఉన్న నాబోటి వాళ్ళకు కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి గాత్రం మనకి పరిచయం. ఎందుకంటే కర్ణాటిక్ సంగీతంలోనే కాకుండా ఎన్నో సినీ చిత్రాల్లో కూడా వారి బాణీల్ని మనం చూసాం. గాత్రంతో పాటు ఎన్నో పాటలకు కూడా వారు బాణీల్ని కూర్చడం జరిగింది. అదేవిధంగా వారి జీవితం అంతా మనం చూస్తే భారతదేశంలోని ప్రముఖ వాగ్గేయకారులందరితోటి కూడా కలిసి ఎన్నో కచేరీలు చేయటం జరిగింది. వారు వ్యక్తిగతంగా కొన్ని వేల సంఖ్యలో కచేరీలు చేసినప్పటికీ కూడా, అంటే సంగీతంలో ఉన్నటువంటి వివిధ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నిష్ణాతులైనటువంటి గాయకులందరితోటి కూడా వారు సంయుక్తంగా కచేరీలు చేయటం కూడా మనం చూసాం. అదేవిధంగా తెలుగు మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన కీర్తి మనం ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతోత్సవాలని మనం స్మరించుకోవాలి. వారు సంగీతానికి చేసిన విశేష సేవలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.